అమ్మకు 5 అక్క చెల్లెళ్ళు, 4 అన్న తమ్ముళ్ళు, మొత్తం కలిపి 10 మంది. మీకు తెలుసా, ఈ 10 మందిలో కడు పేదరికాన్ని అనుభవించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది మా కుటుంబమే. ప్రాముఖ్యంగా 1977లో దివిసీమలో భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సర్వస్వము కోల్పోయాం. ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. కట్టుబట్టలతో పొన్నూరు అనేటటువంటి ప్రాంతం నుండి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరకు వెళ్ళిపోయాం. కట్టుబట్టలతో, కడు పేద స్థితి. కానీ ప్రియ సహోదరి సహోదరులు, ఉన్న 10 మందిలో అమ్మ పేదరికంలో కూడా ప్రభు పాదాలనే గట్టిగా పట్టుకుంది. ఫలితము ఈ 10 మంది సహోదరులు బాగా దీవించబడ్డారు. ఆర్థికంగా కావచ్చు, పేరు ప్రఖ్యాతుల్లో కావచ్చు, ఎంతో కొంత పలుకుబడి సంపాదించారు. కానీ అందరికంటే అత్యధికముగా దీవించబడిన కుటుంబం ఏంటో తెలుసా? నా తల్లి కుటుంబం. నా తల్లి నా తండ్రి పేదవారే, కానీ ప్రభువును ఆశ్రయించిన వారు, ప్రభు పాదాలు పట్టుకున్నవారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? దీవించాడు. కాబట్టే ఈ దీన సేవకుడిని ఆ కుటుంబంలో నుంచే లేవనెత్తాడు. అమ్మ నాన్న బహుగా చదువుకున్న వాళ్ళు కాదు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదు, కానీ దేవుని దీవెనను పొందుకున్నవాళ్ళు. అమ్మలో నాన్నలు అందచందాలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, కానీ ప్రభు యొక్క దీవెన నీ మీద ఉంటే చాలు. నీ కుటుంబంలో నుండే దేవుడు యోసేపు లాంటి వాడిని లేవనెత్తుతాడు. ఈ దీన సేవకుని కంటే గొప్ప సేవ చేసేటటువంటి బిడ్డలను దేవుడు నీ ఇంటిలో నుండే లేవనెత్తుతాడు. విశ్వసించో. ఓ పేద తల్లి కుటుంబాన్ని దేవుడు ఈ విధంగా దీవిస్తే ఈ 10 కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈరోజు సతీష్ కుమార్ని ఇలా చూస్తారు. ఆ దేవుణ్ణి నమ్ముకొని ఎంత ఉన్నతమైన స్థితికి చేరాడో అనే దేవుణ్ణి మహిమపరుస్తాడు. నీ మీద తల్లి, తండ్రి, దేవుని ఆశీర్వాదం ఉండాలి. మరి దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే ఏం చేయాలి? యాకోబు ప్రార్థన చేశాడండి. యాకోబు దేవుణ్ణి అడిగాడు, దేవా యెహోవా, నన్ను దీవిస్తే తప్ప నిన్ను నేను విడిచిపెట్టను. అమ్మా, ఇంటికెళ్ళి ప్రార్థన చేయి. నాయనా, ఇంటికెళ్ళి ప్రార్థన చేయి. అయ్యా, నేను పేదవాడినే, పేదదాన్నే, ఆస్తిపాస్తులు లేనిదాన్ని, అందచందాలు లేనిదాన్ని, చదువు సంధ్యలు లేనిదాన్ని, లేనివాడిని, కానీ నీ పాదాలు పట్టుకున్నవాడిని, నన్ను ఆశీర్వదించు. నా వంశములో నుండి నిన్ను గణపరిచేటటువంటి యోసేపు లాంటి వాడిని లేవనెత్తో ప్రార్థన చేయి. నా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఓ తల్లి వచ్చింది, నన్ను కలిసింది, ఏడ్చుకుంటా వచ్చింది. నాయనా, 3 కొడుకులు నాయనా, నాకు 3 కొడుకులు, కానీ ఒక్కడు కూడా ఇంటికి రానివ్వట్లేదు నాయన. ఈ తల్లి పరిస్థితి ఏమిటో చూడు. ఒక్కరు కూడా ఇంటికి రానివ్వట్లేదు. నాకున్న కొడుకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే నాయన అని చెప్పి ఆ తల్లి వచ్చి కొడుకును హత్తుకున్నట్టుగా నన్ను హత్తుకుని అంటుంది, నువ్వే నా కొడుకు నాయన, ప్రభు ఇచ్చిన కొడుకు. ఎస్, మీకు కావలసిన పట్టెడు మెతుకులు పెట్టడం ఏమాత్రం కష్టం కాదు. మీకు కావలసిన ప్రేమ, అనురాగము, ఆప్యాయత పంచిపెట్టడం ఏమాత్రం కష్టం కాదు. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు తల్లి. తండ్రి, కల్వరి టెంపుల్ స్వచ్ఛమైన సంఘం మాత్రమే కాదు, ఇది స్వచ్ఛమైన దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో నువ్వు ఎన్నటికీ అనాథవు కాదు. అనాథాశ్రయంలోనో వృద్ధాశ్రయంలో ఉండాల్సిన అవసరము లేనే లేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి ఒక ఆదరణ, పోనీలే అన్నయ్య ఉన్నాడు మాకు, మీకోసం కాదు నాయన. అదే అన్నయ్య, అర్థమైంది, మా కోసం కాదు, మా అమ్మకు మా నాన్నకు ఎంతో కొంతకు భరోసా ఖచ్చితంగా. కానీ నిన్ను కన్న తల్లిని తండ్రిని నేను పోషిస్తే నీకేం ఆశీర్వాదం చెప్పు.
ఆలోచించు.